కాకినాడ జిల్లా తుని మండలం తూర్పు కనుమలో వెలసిన శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో రాజగోపుర శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు దేవస్థానానికి తరలి వచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేవస్థానం చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, ఈవో విశ్వనాథరాజు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రతలు, తాగునీరు, ప్రసాద పంపిణీ తదితర ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. రాజగోపుర శిఖర ప్రతిష్టతో ఆలయ మహోత్సవం మరింత వైభవంగా శోభయమానంగా కొనసాగింది. తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి తలుపులమ్మ అమ్మవారు దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచింది. మరి ఈ తలుపులమ్మ దేవస్థానానికి భక్తులందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి ఈ అమ్మవారి ప్రాంగణంలోకి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎన్నో సంవత్సరాల చరిత్ర. ఎందువల్లంటే ఇదంతా కూడా మంచి వాతావరణం. మరి ఇటువంటి ఈ వాతావరణంలో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ తలుపులమ్మ అమ్మవారి ఇక్కడ దేవస్థానం ఇక్కడ ఉండడం, దీనికి గాను తుని నియోజకవర్గంలోనే ప్రఖ్యాతి పేరు పొందిన అటువంటి దేవస్థానం. మరి ఈ రోజున రాజగోపురం తయారు చేసి ఆ రాజగోపురం మీద కలశ ప్రతిష్ట ఇవాళ చేయడం, ఈ ప్రతిష్ట కార్యక్రమానికి మరి చైర్మన్ గారు భాస్కర్ సత్యనారాయణ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, ఈవో గారు అందరూ కూడా యనమల రామకృష్ణుడి గారి ఆశీస్సులతో, కూటమి ప్రభుత్వం ఆశీస్సులతోటి, మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శాసనసభ్యురాలు గారు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ రోజున మరి కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిపించడం, భక్తుల మధ్యన జరుపుకోవడం జరిగింది. మరి దీనికి గాను ట్రస్ట్ బోర్డు సభ్యులకు గాను అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు యనమల దివి గారు ఇక్కడ సుమారు ఒక 12 కోట్ల రూపాయలు ఇక్కడ ఇచ్చి ఘాట్ రోడ్, 2వ ఘాట్ రోడ్ కానీ, అలాగే రిటర్నింగ్ వాల్ కానీ, ఎందువల్లంటే రాళ్ళు గట కింద పడకుండా రిటర్నింగ్ వాల్ కానీ, అలాగే ఎస్కలేటర్స్ కానీ భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కాటేజీల వరకు ఎక్కడా కూడా కాలుకు మట్టమంటుకోకుండా సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మించడం కానీ ఈ 2 సంవత్సరాల్లో కూడా చేయడం జరిగింది. అలాగే తలుపులమ్మ దేవస్థానం నుంచి మన హైవే వరకు రోడ్డు కూడా చాలా చక్కటి రోడ్డు వేయడం జరిగింది. భక్తులకు ఇబ్బంది లేకుండా, వచ్చే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా ఆ రోడ్డు కూడా నిర్మించడం జరిగింది. ఎందువల్లంటే ఈ రోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం కానీ, యనమల రామకృష్ణుడి గారు కానీ, యనమల దివ్య గారు కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ ముందు అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేయాలంటే తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఏదైతే అవసరం ఉందో అది స్టార్ట్ చేసి మిగతా నియోజకవర్గంలో అన్ని పనులు చేస్తారు. అందువలన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన భక్తులకు కానీ అందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తూ, మరీ ముఖ్యంగా ఈ అమ్మవారిని ఇక్కడ ఈ కలశ ప్రతిష్ఠ కానీ, ఈ రాజగోపురం కానీ ఇవన్నీ కూడా ఇంకా చూడలేనటువంటి భక్తులు ఎవరైతే ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా చూపిస్తున్నందుకు, ఆ అమ్మవారిని, ఈ రాజగోపురాన్ని, ఈ కలశ ప్రతిష్ఠని మీరంతా కూడా ప్రసారం చేసి చూపిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తూ, మీకు ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని జర్నలిస్టు రిపోర్టర్లకి, అలాగే వచ్చిన భక్తులకు కానీ, అలాగే చైర్మన్ గారికి కానీ, ట్రస్ట్ బోర్డు మెంబర్లకు కానీ అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.